నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎవ్రీడే మనం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ చూస్తున్నాం. మార్చి 1 నుంచి మార్చి 5 వరకు, అంటే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవాలి. ప్రజెంట్ ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసరికి నిన్న మనకి 16,288 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 16,211 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 77 రూపాయలు చేంజ్. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,62,880. ఈరోజు చూసుకున్నట్లయితే 1,62,110 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి దాదాపుగా 770 రూపాయలు. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ వచ్చేసి మనకి నిన్న 14,930. ఈరోజు చూసుకున్నట్లయితే 14,860. నిన్నటికి ఈ రోజుకి 70 రూపాయలు చేంజ్. అలాగే తులం బంగారం చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,49,300. ఈరోజు చూసుకున్నట్లయితే 1,48,600. నిన్నటికి ఈ రోజుకి 700. 24 క్యారెట్స్ గోల్డ్లో 770 రూపాయలు. 22 క్యారెట్స్ గోల్డ్లో 700. మరి 18 క్యారెట్స్ గోల్డ్లో గోల్డ్ రేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 18 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే మనకి ఒక గ్రామ్ వచ్చేసి నిన్న 12,216 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 12,158. నిన్నటికి ఈ రోజుకి 58 రూపాయలు. అలాగే తులం గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,22,160 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 1,21,580. నిన్నటికి ఈ రోజుకి 580 రూపాయలు. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, అలాగే 18 క్యారెట్స్ గోల్డ్. మరి ఇవి ఇలానే పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా? ఎప్పుడైతే మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. మరి ప్రెసెంట్ ఇప్పుడు సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ సిల్వర్ రేట్స్ ఒక్కసారి 10 డేస్ నుంచి సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి గోల్డ్ రేట్స్ ఎలా అయితే డౌన్ అయితే వచ్చాయో ఈ సిల్వర్ రేట్స్ కూడా అలా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు మార్కెట్లో సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి, అలాగే 10 డేస్ లిస్ట్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 6 వరకు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 26న 10 గ్రాములు వచ్చేసి 2,950. అలాగే 100 గ్రాములు వచ్చేసి 29,500. 1 కేజీ సిల్వర్ వచ్చేసి 2,95,000. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు మనం ఒకసారి ఈ 4 డేస్ తర్వాత చూసుకున్నట్లయితే 10 గ్రాములు సిల్వర్ వచ్చేసి 3,250 రూపాయలు. అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 25 నుంచి 1 వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. అలాగే 100 గ్రాములు చూసుకున్నట్లయితే 32,500. అలాగే 1 కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 3,25,000. మార్చి 2 ఒకసారి చూసుకున్నట్లయితే 10,000 మైనస్ అయింది, 3,15,000. అలాగే మార్చి 3 ఒకసారి చూద్దాం. 10 గ్రాములు వచ్చేసి 3,150. 100 గ్రాములు వచ్చేసి 31,500. 100 గ్రాములు చూసుకున్నట్లయితే మార్చి 2న అలాగే 3న రెండు ఈక్వల్గానే ఉన్నాయి 100 గ్రాములు. అలాగే 10 గ్రాములు కూడా సేమ్ ఈక్వల్గానే ఉన్నాయి. ఇక్కడ 1 కేజీ సిల్వర్ వచ్చేసి మార్చి 3 చూసుకున్నట్లయితే 3,15,000. 2nd అండ్ 3rd ఈక్వల్గానే ఉన్నాయి. ఇక్కడ మార్చి 4న ఒకసారి చూద్దాం. మార్చి 4న ఒకసారి చూస్తే 10 గ్రాముల సిల్వర్ వచ్చి 2,950. అలాగే 100 గ్రాములు చూసుకున్నట్లయితే 29,500. 1 కేజీ వెండి చూసుకున్నట్లయితే ఇక్కడ 2,95,000. 2,95,000. మార్చి 3కి 4కి సిల్వర్ రేటు దాదాపుగా 20,000 తగ్గింది. నిన్న మనం సిల్వర్ రేటు కూడా మాట్లాడుకున్నాము. నిన్న 5న
10 గ్రాముల సిల్వర్ వచ్చేసి 2,950. 100 గ్రాములు చూసుకున్నట్లయితే 29,500. 1 కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,95,000. ఈ రోజు రేట్ ఒకసారి చూద్దాం. ఈ రోజు సిల్వర్ రేట్ చూద్దాం. 10 గ్రాములు వచ్చేసి 2,900. అలాగే 100 గ్రాములు వచ్చేసి 29,000. 1 కేజీ సిల్వర్ వచ్చేసి 2,90,000. నిన్న మనకి 5th 1 కేజీ సిల్వర్ 2,95,000. నిన్న 5th అది. ఈరోజు 6th 1 కేజీ సిల్వర్ 2,90,000. అంటే దాదాపుగా ఎంత తగ్గింది? 5,000 వరకు తగ్గింది. యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైందో అన్ని రోజుల నుంచి కూడా గోల్డ్ కావచ్చు, అలాగే సిల్వర్ రేట్లు కూడా కావచ్చు, తగ్గుముఖం పడుతూనే వస్తున్నాయి. ఒకవేళ యుద్ధం కనుక ఆగిపోతే మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? సిల్వర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? లేక ఇవే గోల్డ్ రేట్స్ కంటిన్యూ అవుతాయా? ఇలా స్థిరంగానే ఉంటాయా? లేకపోతే ఇంకా తగ్గుతాయా, ఇంకా పెరుగుతాయా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న బిగ్ క్వశ్చన్ మార్క్. మరి రేపటి గోల్డ్ రేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.